మోకాళ్ల నొప్పులు, గ్యాస్, గట్ హెల్త్ వంటి సర్వ రోగాలకు నివారణి అరుణ యోగా ఆముదం. ఒకసారి నా బ్యాంక్ అకౌంట్లో ఒక 6 లక్షలు ఉంటే 5 లక్షలు ఒక వరల్డ్ ట్రిప్ ఏదో ఉంటే యూరోప్ ట్రిప్ ఉంటే నేను మావాడు వెళ్ళిపోయాం. స్విట్జర్లాండ్, యూరోప్ మొత్తం తిరిగేసాం. వచ్చేసరి డబ్బులు లేవు. ఫోన్ చేసా, ప్రకాష్ రాజుకు ఫోన్ చేశా, అరే ₹1,00,000 ఎవరో నాకు నెక్స్ట్ డబ్బులు వస్తాయి ఈ మంత్ పంపించాడు అనమాట. అంటే ట్రావెలింగ్ అంత పిచ్చి. సో ప్రపంచం నా ఏమంటే మొత్తం మ్యాక్సిమం చూసేయాలని నేను. సో నా డబ్బులన్నీ దానికే వెళ్తాయి. మీ వైఫ్ ఏమన్నారా ఈ విషయంలో? తనకి ఇంకా ఇంట్రెస్ట్. రేపు బయలుదేరదాం ఎక్కడికైనా అంటే రెడీ. సో ఇద్దరం మేము ట్రావెలింగ్ బాగా పిచ్చి. ప్రకాష్ రాజు గారు మీకు బాగా క్లోజా? ప్రకాష్ ఎట్లా అండి ఆయనతో రిలేషన్ చెప్పండి. ఇద్దరం బిగినింగ్ సినిమాలు చేసాం, తర్వాత పర్సనల్గా కలవడం. మా ఇంటికో ఎక్కువ రెగ్యులర్గా ప్రకాష్ రాజు వాళ్ళ వైఫ్ ఎప్పుడో వస్తుంటారు. రవితేజ వస్తాడు, సో కృష్ణవంశీ. సో మేమందరం ఫ్యామిలీ ఫ్రెండ్స్లో ఎప్పుడూ కలిసి కూర్చుంటుంటాం. ఓకే ఓకే. ఇప్పుడు మీరు చేస్తున్న అండర్ ప్రొడక్షన్లో ఉన్న సినిమాలలో మీకు బాగా నచ్చిన సినిమా ఏంటి? అప్పట్లో కూడా ఉండేవాడు సినిమా మంచి క్యారెక్టర్ అండి. అది రిలీజ్గా ఉంది యాక్చువల్గా. రీసెంట్ అంటే ఈ మధ్య ఇప్పుడు ఇంకా నెక్స్ట్ రిలీజ్ అయ్యని కమిట్ అవ్వాలి యాక్చువల్గా. అంటే మధ్య నేను చేయట్లా, కొన్ని మిస్యూజ్ అవుతున్నాయి క్యారెక్టర్లు. ప్రేమంలో చాలా మంచి పేరు వచ్చింది. ఈ సంవత్సరం నాకు చాలా బాగుందండి యాక్చువల్గా. నేను ఇప్పుడు జాన్లో మెర్లపాక్ గాంధీ ఎక్స్ప్రెస్ రాజా రిలీజ్ అయింది. ఓకే. దాని తర్వాత హను కృష్ణగాడి ప్రేమ కదా, అలాగే సర్దార్ మంచి క్యారెక్టర్, సర్దార్ గబ్బర్ సింగ్, అలాగే జనతా గ్యారేజ్, అలాగే ప్రేమం అప్పట్లో ఒకడు ఉండేవాడు. అందరూ మంచి డైరెక్టర్లతో వర్క్ చేసే సంవత్సరం. మన ఏలేటి, మన చంద్రశేఖర్, మనమంతా. సో వీళ్ళందరితో ఎవరు చేయలే. హను మంచి డైరెక్టర్, లక్కీకి మంచి క్యారెక్టర్ పడింది. అలాగే ఏలేటి చందు కూడా, అలాగే కొరటాల శివ, వీళ్ళందరితో ఫస్ట్ టైం చేశాను నేను. సో వీళ్ళందరూ నెక్స్ట్ బ్యాచ్ ఇస్తున్నారు మంచి క్యారెక్టర్లు. అదే ఒక 1 month బ్రేక్ తీసుకుని. మీరు ఆధ్యాత్మికంగా బాగా అంత దేవుని విపరీతంగా నమ్ముతారా? రెండు సిద్ధాంతాలు పక్కన పెడితే బుద్ధిజం అన్నది సంథింగ్ పవర్ అండి. డెఫినెట్గా దేవుడు నమ్ముతాను. ఆధ్యాత్మికంగా ఒక మంచి మాట చెప్పండి మా ప్రేక్షకులకి. మనం చూస్తే నాకు ఎందుకు అలా అనిపించింది. మీరు హ్యాపీగా ఉండండి, అవతల హ్యాపీగా ఉండడానికి ప్రయత్నం చేయించండి, ఉంచడానికి అన్నమాట. అవతల హ్యాపీ చేయండి, తద్వారా మీరు కూడా హ్యాపీగా ఉంటారు. సో డోంట్ బీ సెల్ఫిష్, నాను అనుకుంటే వర్కౌట్ అవ్వదు. యూ వర్క్ ఫర్ అదర్స్, సో ఆటోమేటిక్లీ యూ గెట్ ఇట్ బ్యాక్ అన్నమాట. ఓకే అండి. ఇప్పటి జనరేషన్లో లాంగ్ కెరీర్ చూసిన ఆర్టిస్టులు కొంచెం తక్కువ మంది ఉన్నారు. బ్రతికి ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. సినిమా ఆర్టిస్ట్ కొంతమంది ఉన్నారు, కానీ మీరు చాలా కెరీర్ చూశారు. తక్కువ సినిమాలు చేసినా కూడా కెరీర్ పెద్దగా ఉంది. ఇంత లాంగ్ కెరీర్ చూసినాక మీకు ఇండస్ట్రీ మీద మీ ఒపీనియన్ ఏంటి? చేదు చూశారు, తీపి చూశారు. ఇండస్ట్రీలో ఉండడం అనేది నా అదృష్టం అండి. అంటే కొన్ని కోట్ల మందిలో ఓన్లీ 200 మంది 300 మంది మంచి పొజిషన్లో ఉంటారు. ఒక 100 మంది 500 మంది అనుకోండి. అందులో ఒకడవడం అన్నది నా పూర్వజన్మ సుకృతం అనుకుంటాను. ఎందుకంటే సినిమాల్లో రావాలని చాలా ట్రై చేస్తున్నారు, వస్తారు కానీ బట్ సక్సెస్ ఒక మంచి కంఫర్టబుల్ పొజిషన్. అది నేను అదృష్టంగా ఫీల్ అవుతాను. ఇట్స్ నాట్ ఈజీ అండి. సినిమాలో రావడం, ప్రయత్నం జరగడం, అక్కడ సక్సెస్ఫుల్ అవ్వడం, అయిన తర్వాత నేనే సినిమా, నా వల్లే సినిమా అనుకున్న వాళ్ళు వెళ్ళిపోవడం చూశాను. బట్ అందరూ కలిపి ఒక యాక్టర్ని తయారు చేస్తున్నారు. నాలో ఉన్న నెగిటివ్ పాయింట్స్ని పక్కన పెట్టి పాజిటివ్ పాయింట్స్ని ప్రొజెక్ట్ చేస్తారు. కెమెరామ్యాన్ కానీ, ఒక రైటర్ కానీ, ఒక ఫైట్ మాస్టర్ కానీ, ఒక డైరెక్టర్ కానీ, నీ బాడీ లాంగ్వేజ్ ఇక్కడ ఆడుగా ఉంది, ఇది వద్దు, ఇది అలా అందరూ టెక్నీషియన్ కలిపి ఒకటి తయారు చేస్తున్నారు. సో అందరూ టీం వర్క్. అది నేనే గొప్పవాడిని, నేను ఒక 10 సినిమాల తర్వాత ఫీల్ అయితే ఇండస్ట్రీలో ఉండరు. సో ఆల్వేస్ షో గ్రాటిట్యూడ్ అండి. నేను ఇక్కడ ఉండడం నా అదృష్టం. మంచి డైరెక్టర్లు నాకు మంచి క్యారెక్టర్లు ఇచ్చారు, రైటర్లు రాశారు, మంచి ప్రొడ్యూసర్లు, మంచి హీరోలు, వీళ్ళందరూ బాగున్నారు, నాతో బాగా హెల్ప్ చేస్తున్నారు అన్న దాంట్లో ఉంటే హ్యాపీ. నేనే నా అవసరం బట్టి వాళ్ళు పిలుస్తున్నారు అనుకుంటే నీ అవసరం కొన్ని రోజుల తర్వాత పోద్ది.
అలాంటి హీరోలని అలాంటి నటుల్ని చూసారా మీరు మీ ఎక్స్పీరియన్స్లో? ఇప్పుడు చాలామంది ఇండస్ట్రీ నుంచి సడన్గా వెళ్ళిపోయిన వాళ్ళు, లేకపోతే హెల్త్ పాడైపోయి అంటే లైఫ్ ఇది పర్మనెంట్ అనుకుంటారండి చాలామంది. పర్మనెంట్ కాదండి, ఇది ప్రతి కొత్త వాళ్ళు వస్తుంటారు, పాత వాళ్ళు పోతుంటారు, కొన్నాళ్ళకి స్టాగ్నెంట్ అయిపోతారు, ఇంకో కొత్త వాళ్ళు వస్తుంటారు. సో పర్మనెంట్ అనుకుని నీకు వచ్చిన డబ్బులన్నీ నువ్వు సేవ్ చేసుకోకుండా నువ్వు తాగేసి వాళ్ళకి వీళ్ళకి పనిచేసి తర్వాత నీకు డబ్బులు రావు. నేను యాక్టర్గా ఏంటంటే అండి మొదటి నుంచి అది థ్యాంక్స్ టు మై వైఫ్. నేను పుప్పాలగూడ మణికొండ ఏరియాలో ఉంటా. వెంకటేష్ గారు డాలర్ హిల్స్ అని ఉంటుంది, దాని పక్కన ఉంటుంది. నేను అక్కడున్న సూపర్ మార్కెట్ అన్నింటికి వెళ్తుంటానండి. ఓకే. ఫ్రెష్ హెరిటేజ్లో నన్ను వాళ్ళు ఇంచుమించు వారానికి 3 సార్లు వస్తారు. నేనే వెళ్ళి దారిలో కూరగాయలు కొంటా. ఓకే. ఒక్కోసారి మా వాడు లిస్ట్ పంపుద్ది ఫోన్లో, వచ్చేటప్పుడు ఆపి నేను అన్నీ కొనుక్కొని దిలీప్ సూపర్ మార్కెట్, నాకు అందరు స్టాఫ్ అందరూ తెలుసు. నేను నోటీస్ చేసింది ఏంటంటే ఈ లైఫ్ ఉండదు రేపొద్దున, ఒక 10 ఏళ్ళ తర్వాత నాకు సినిమాలు ఉండవండి. సో నేను యాక్టర్ అని ఇంట్లో ఎలా కూర్చుంటాను, బిగుసిపోయి నా మీద జనాలు పడిపోతున్నారు ఆటోగ్రాఫులు అనే యాటిట్యూడ్తోనే ఉంటారు వీళ్ళందరూ. నేను బ్యాంక్కి వెళ్తుంటాను, నా చెక్ నేనే వేసుకుంటా సాధ్యమైనంత వరకు. బ్యాంక్ మేనేజర్ మీరు ఎందుకు రావడం సార్, మీకు స్టాఫ్ ఉన్నారు కదా అంటే, లేదు నేను అటే వస్తున్నాను, సో నేను ఆ చెక్ నేను వేసుకుంటాను. నేను నా పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే, ఫ్రాంక్గా చెప్తున్నాను, టీవీ యాక్టర్ కూడా రాడండి టీవీలో యాక్ట్ చేసి, అంటే టీవీ అని తక్కువ అంటలేదు, టీవీలో యాక్ట్ చేసి చిన్న క్యారెక్టర్లు వేసి అతను కూడా వాళ్ళ ఇంట్లోనే పంపిస్తాడు, కానీ అతను సూపర్ మార్కెట్కి వెళ్ళడం. వాళ్ళందరి ఫీలింగ్ ఏంటంటే మీద పడిపోతారు, రక్కేస్తారు, ఆటోగ్రాఫ్లు తీస్తారు, ఫోటోలు తీస్తారు, ఏం జరగదు. మళ్ళీ ఒక పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, లేకపోతే ఎన్టీఆర్, ఈ బిగ్ స్టార్ ప్రభాస్ లాంటి వాళ్ళు వెళ్తే మీద పడిపోతారు తప్పించి, మామూలుగా క్యారెక్టర్ ఆర్టిస్టులకి చూసి సార్ బాగున్నారు సార్, బాగా యాక్ట్ చేస్తారు సార్, ఒక్క ఫోటో సార్ అంటారు తప్పించి మీద పడిపోయి రక్కరు, చొక్కాలు చించారు. సో నువ్వు వెళ్ళి నీ మార్కెట్ చేసుకుని నువ్వేం కావాలో కొనుక్కో. రేపొద్దున కూడా నీకు సినిమాలు లేకపోయినా నువ్వు ప్రశాంతంగా వెళ్ళి బతకచ్చు. ఈరోజు నేను బిజీ, చాలా 300 రోజులు వర్క్ చేస్తున్నాను, నేను సెలబ్రిటీని అని నువ్వు ఇంట్లో బీసిపోయి ఒక ఫేస్లో పెట్టుకుని యాక్టర్ని అన్న తర్వాత నీ సినిమాలు లేకపోతే నువ్వు ఒంటరి చచ్చిపోతావు ఇంట్లో ఉండి. కరెక్ట్. సో గో డూ, నీకు 6 వరకు నువ్వు యాక్టర్, ఆ తర్వాత నీ పనులు ఆపేసి చూసుకో. శిల్పారామం వెళ్తానండి నేను, ఇప్పుడు శిల్పారామంలో ఎన్ని జరుగుతుంటాయో అక్కడికి వెళ్తుంటాను. షోలు జరుగుతుంటాయి, నాటకాలు, అక్కడికి వెళ్తుంటా. ఇనార్బిట్కి వెళ్ళి ఫిష్ కొనుక్కుంటుంటాను, సినిమా చూసేసి వచ్చేటప్పుడు అక్కడికి వెళ్ళి ఫిష్ కొనుక్కొని తీసుకొస్తాను. మణికొండలో కార్ ఆపి ఫిష్ కొంటా. సో కామన్ మ్యాన్గా బతికేస్తే గొడవ లేదు కదా, రేపు నా సినిమాలు లేకపోయినా కూడా బ్రహ్మాజీ మాకు ఎప్పటి నుంచి చూస్తున్నాం అంటారు. కరెక్ట్. అవును. సో మనకు ప్రశాంతంగా ఉంటుంది. నువ్వే ఊసిపోయి ఇంట్లో కూర్చొని నువ్వే యాక్టర్లో ఇంట్లో బిహేవ్ చేస్తే వేస్ట్ కదా అది. తర్వాత మనకే ప్రాబ్లం అయిపోద్ది. బయటికి నాకు విన్నానమాట, ఎవరో చిన్న చిన్న పేర్లు చెప్పను కానీ అసలు రోడ్డు మీద ఇక్కడి నుంచి నడుపుతారు, క్యాప్ ఇలా పెట్టేసుకుని ఒక సినిమా హీరో అంట, కనబడిపోతుంది క్యాప్ ఇలా పెట్టేసుకుని ఇలా వెళ్ళిపోయి అని ఎక్కేవాళ్ళు. ఎందుకంటున్నా అంతేగా, హ్యాపీగా ఉండి ప్రశాంత్. ఏదో 1-2 వస్తారు అంతే నీ దగ్గరికి, 3 నవ్వుతారు, షేక్ హ్యాండ్ ఇచ్చే ఫోటోలు దిగి వెళ్ళిపో. మీకు జనాలతో జరిగిన చాలా గుర్తుండిపోయిన ఇన్సిడెంట్ ఏదన్నా, జనాలతో పబ్లిక్ బయటకు వెళ్ళినప్పుడు? గుర్తుండిపోయేది ఏం లేదండి. ఇప్పుడు అంతకుముందంటే హ్యాపీగా ఎక్కడ పడతాడు బస్సులో, సిటీ బస్సులో తిరిగేసేవాడిని, రిక్షాలు, ఏది కోల్కతా వెళ్ళినా లేకపోతే అక్కడికి ఢిల్లీ వెళ్ళినా. ఇప్పుడు సోనీ మ్యాక్స్, సెట్ మ్యాక్స్ వలన అందరూ తెలిసిపోతుంది. నువ్వు సౌత్ యాక్టర్ కదా అంటాడు, ఇంకోడు నీ పేరు ట్రావెల్ మూర్తి కదా అంటాడు. ఏంటంటే జులై అన్నిసార్లు వచ్చింది, క్యారెక్టర్ పేరు చెప్తుంటారు. ఎక్కడో హాలిడేకి వెళ్ళి ఎక్కడో జర్మనీలో వెళ్ళినా అక్కడ ఎవడో గుర్తుపడుతున్నారు. ఇప్పుడు నార్త్ ఇండియా వెళ్తే సర్దార్ గబ్బర్ సింగ్, నేనని ఎవరో మన రావు రమేష్ హోటల్లో టిఫిన్ చేస్తున్నాం పొద్దున్న.
మొత్తం స్టాఫ్ అందరూ గుర్తుపెడుతుంటే రావు రమేష్ షాక్. ఏం బ్రహ్మాజీ నువ్వు ఏ సినిమా చేసావు, హిందీ సినిమా నువ్వు చేసావు? లేదు రమేష్ ఏంటో తెలియదంటే వరుసపెట్టి సినిమా పాత ఎన్నో వచ్చేస్తున్నాయి కాబట్టి వాళ్ళకి బాగా నోటెడ్ అయిపోయినమాట. వాళ్ళు వచ్చి ఫోటోలు దిగేసి సో మొత్తం ప్రైవసీ అంతా దబ్బింది. ఓకే, ఇప్పుడు హీరోలు, మిగతా హీరోల గురించి మీ రిలేషన్ చెప్పండి. జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు, మహేష్ బాబు అండ్ ప్రభాస్, ఎనీబడి మీకు సూపర్ స్టార్లు అయ్యారంటే మంచి క్వాలిటీస్ ఉన్న వాళ్ళు అవుతారండి. ఫస్ట్ థింగ్ డెఫినెట్గా వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు పెద్ద స్టార్ అయ్యారంటే జనాలు ఎక్కడ ఇష్టపడ్డారు అనమాట. ఒకళ్ళు డాన్స్ బాగా చేస్తారు, ఒకళ్ళు ఫైట్లు బాగా చేస్తారు, ఒకళ్ళు డైలాగ్ బాగుంటుంది. అది నాకు చాలామంది అడుగుతున్నారు. మొన్నే ఎవరో నిన్న హైత్ నగర్ సైడ్ వెళ్తే అక్కడ అడుగుతున్నారు, ఏంటి సార్ మీరు అందరు సినిమాల్లో ఉంటారు, జనరల్గా ఒక గ్రూపు ఈ గ్రూపు ఆ గ్రూప్ అని ఉంటుంది కదా ఇండస్ట్రీలో, ఎక్కువ వాళ్ళ సినిమాలు చేసుకుంటుంటారు 12 years. మీరు ఏ హీరో చూసినా అందరితో ఉంటారో, అందరు సినిమాలు చేస్తారంటే అది వాళ్ళు మంచిదనం, నా అదృష్టం కూడా అని చెప్పా. ఇప్పుడు మహేష్ బాబు గారు ఆయన సినిమాలు చేస్తుంటాను, జూనియర్ ఎన్టీఆర్, లేకపోతే మన చిరంజీవి గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు, అందరు సినిమాల్లో ఉంటాను, వాళ్ళ కొడుకుల సినిమాల్లో కూడా ఉంటున్నాను. బట్ అందరూ వెరీ నైస్ పీపుల్ అండి. యాక్చువల్గా జనాలు వాళ్ళ ఫ్యాన్ అసోసియేషన్ వాళ్ళు ఏళ్ళ కాళ్ళకి పడదని ఒత్తితే అది ప్రతి సినిమా చూస్తే మీకు తెలియదు. ఒక సినిమా రిలీజ్ అయితే ఇంకో పెద్ద సూపర్ స్టార్ ఫోన్ చేసి చెప్తాడు ఆ హీరోకి, అతను కొట్టేసావు, చాలా బాగా చేసావు, చాలా బాగుంది సినిమా, డైరెక్టర్లు మాట్లాడుకుంటుంటారు. అది ఫ్యాన్స్ తెలియదు, రైవల్ అనుకుంటారు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. సబ్స్క్రైబ్ టు iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream Media. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.